నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. బెదురులంక 2012 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ తాజా చిత్రం భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్ మీద రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయిక. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైజన్ కీలక పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, పాటలు ఆకట్టుకోగా ఇవాళే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? భజే వాయు వేగంతో కార్తికేయ మరో హిట్ కొట్టాడా లేదా అన్నది యోయో రివ్యూలో తెలుసుకుందాం. భజే వాయు వేగం సినిమా స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ నాన్నకి సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక అది చేయాలంటే కొంత డబ్బు అయితే కావాల్సి ఉంటుంది. ఇక ఆ డబ్బులు సంపాదించడానికి హీరో ఎలాంటి రిస్క్ చేశాడు? ఈ క్రమంలో రౌడీలతో తనకు శత్రుత్వం ఎలా ఏర్పడింది? తన కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? డబ్బులు సంపాదించే క్రమంలో ఆయన చేసిన క్రైమ్ ఏంటి అనేది తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే కథపరంగా చూసుకుంటే ఇది రొటీన్ ఫార్మెట్ లో సాగే కథ అయినప్పటికీ దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాని టేక్ ఆఫ్ చేసిన విధానం బాగుంది. నిజానికి ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా చాలా గొప్పగా రాసుకున్నాడు. రొటీన్ సీన్లన్నీ ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా మొదటి నుంచి చివరి వరకు ఎంగేజింగ్ గా స్క్రీన్ ప్లే రాయడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా స్టోరీ రొటీన్ గా సాగినప్పటికీ డైరెక్టర్ ప్రశాంత్ మాత్రం తన ట్రీట్మెంట్ తో పాటు స్క్రీన్ ప్లేను కూడా చాలా అద్భుతంగా రాశాడు. అందువల్లే ఆయన ఈ సినిమాతో చాలా వరకు సక్సెస్ సాధించాడని చెప్పాలి. అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే మొదటి నుంచి చివరి వరకు కూడా చాలా ఫాస్ట్ గా సాగుతూనే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత కొద్ది నిమిషాల పాటు ఈ సినిమా కొంతవరకు డల్ అయ్యింది. అయినప్పటికీ ఆ తర్వాత నుంచి సినిమాను మెయిన్ కథలోకి దర్శకుడు తీసుకెళ్లడంతో ఆ సినిమా ఒక్కసారిగా హై స్పీడ్ లో నడుస్తూ ఉంటుంది. అయితే కార్తికేయ ఇంతవరకు ఇలాంటి జానర్ లో సినిమా అయితే చేయలేదు కాబట్టి ఇది ఆయనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇంకా ప్రేక్షకులు కూడా కార్తికేయ నుంచి కొత్తదనం ఆశిస్తున్నారు కాబట్టి ఈ సినిమా కథలో కొత్తదనం ఏమీ లేకపోయినా కూడా ఆయన పోషించిన పాత్రకు మాత్రం న్యాయం చేశాడు. ఇక దర్శకుడు ఈ సినిమాని తీసిన విధానం అయితే ప్రతి ప్రేక్షకుడిని కూడా ఎంజాయ్ చేసేలా చేసింది. అయితే ఈ సినిమాలో ఉన్న కొన్ని ట్విస్టులు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదనిపించింది. వాటి ప్లేస్మెంట్స్ పర్ఫెక్ట్ గా ఇచ్చి ఉంటే అవి చాలా బాగా హెల్ప్ అయ్యేవి. ఈ సినిమాకు మ్యూజిక్ పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదు. ఇక అర్జున్ రెడ్డి లాంటి సినిమాకి మ్యూజిక్ అందించిన రతన్ ఈ సినిమాకి మ్యూజిక్ ని ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొంతవరకు పర్లేదు అనిపించేలా ఇచ్చాడు. ఇక సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ మాత్రం యాక్షన్ బ్లాక్ ను తెరకెక్కించడంలో తన విజువల్స్ తో పాటు కొన్ని డిఫరెంట్ షాట్స్ ని బాగా డిజైన్ చేశాడు. ఇక డైరెక్టర్ సినిమాకి ఎలాంటి మూడ్ అయితే కావాలనుకున్నాడో అలాంటి ఒక మూడ్ ని క్రియేట్ చేయడంలో రాజశేఖర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఇక యువి క్రియేషన్స్ ఈ సినిమాకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు వాళ్ళు ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కార్తికేయ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు రాసుకున్న క్యారెక్టర్ ని కార్తికేయ 100% స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. అందువల్లే దీనికి ది బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇంతకు ముందు సినిమాలతో పోల్చుకుంటే కార్తికేయ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటన మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇంతకు ముందు గ్యాంగ్ లీడర్ సినిమాలో ఆయన విలన్ గా చేసినప్పుడు తన నటనలోని ప్రావీణ్యాన్ని బయటపెట్టాడు. ఇక అదే విధంగా ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ని మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. ఇక కార్తికేయతో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు అయితే బాగా నటించారు. ఇక చాలా రోజుల తర్వాత హ్యాపీ డేస్ లో నటించిన రాహుల్ హరిదాస్ మరోసారి ఈ సినిమాలో నటించి మెప్పించాడు. ఇక తనకు ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అవుతుందనే చెప్పాలి. ఓవరాల్ గా భజే వాయు వేగం సినిమాకు డైరెక్షన్, హీరో యాక్టింగ్, ప్రొడక్షన్, యాక్షన్, ఎమోషన్స్ ప్లస్ పాయింట్స్ కాగా సినిమా స్టోరీ, సాంగ్స్ మైనస్ అని చెప్పాలి. భజే వాయు వేగం సినిమా ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.